సుప్రీం ఎవరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. సిట్ కొంత ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తున్నది. ప్రభాకర్ రావుని విచారిస్తున్న క్రమంలో ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పిండు. మా బాస్ డీజీపీ కాబట్టి ఆయనే చేసిండని ట్రాక్ ఇటువైపు టర్న్ చేసిండు. డీజీపీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు. అండ్ ఆనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి ఫోన్ ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిర్రు. ఆమె ఏమంటుంది, సిట్ ముందుకు మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలం రికార్డ్, మరికొందరు అధికారుల నుంచి కూడా ప్యానల్ను తప్పుదోవ పట్టించినట్లుగా స్టేట్మెంట్, వాళ్ళు పంపిన నెంబర్లపై అభ్యంతరం తెలిపినట్టు వెల్లడి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు, ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి వివరాల సేకరణ, ముఖ్యమంత్రి ఫోన్ను ట్యాప్ చేసినట్టు గుర్తింపు, ప్రభాకర్ రావు ఎవరెవరి కనుసన్నల్లో పనిచేసిండు, కేసీఆర్ కనుసన్నల్లో పనిచేసిండు, వెలుగులోకి ప్రణీత్ రావు లీలలు. ఏం లేదండి, ఎవరికి దోషినంత వాడు దోసుకున్నాడు. ఇది డిఫరెంట్ దోపిడీ. ఇప్పుడు నేను ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయించాలి అనుకున్నా, నాకు వాడు తెలుసు ప్రణీత్ రావు కిందున్నవాడన్నా తెలుసు. కిందున్నోడైతే ఆ ప్రణీత్ రావు తెలియకుండా ఒక 10,000 20,000 ఇస్తే వాడు సమాచారం ఇచ్చేది. ప్రణీత్ రావు అయితే ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేది. ప్రభాకర్ రావు దగ్గరికి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ అడగాలంటే ₹1,00,00,000. ఇట్లా ఒక్కొక్క లైన్లో ఎవడికి వాడు అమ్ముకున్నాడు సమాచారాన్ని, మంది సమాచారాన్ని అమ్ముకున్నారు ఎవరికి వాడు. ఇక సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఇప్పటి వరకు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు వారి సన్నిహితుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న దర్యాప్తు అధికారులు తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమారితో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావుల వాంగ్మూలాలు కూడా రికార్డ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరు అన్నది తెలుసుకోవడానికి సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 5 సార్లు ప్రశ్నించారు. అయితే సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో విచారణకు వస్తున్న ప్రభాకర్ రావు నోరు తెరవట్లే. మావోయిస్టు సానుభూతి పరులను చెప్పి వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు, రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారు, దీని వెనుక సూత్రధారులు ఎవరు అని ప్రశ్నిస్తే నేనేం చేశానో అంతా పై అధికారులకు తెలుసు అని మాత్రమే సమాధానం ఇచ్చారు. తప్పితే సూత్రధారుల గురించి ఒక్క మాట చెప్పలే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు తప్పించుకోవడానికి వీల్లేని విధంగా ఆధారాలు సేకరించే పనికి సిట్ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమార్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. దీంట్లో ఎస్ఐబి రివ్యూ కమిటీ ప్యానెల్ను తప్పుదోవ పట్టించినట్లుగా శాంతికుమార్ చెప్పారు. మావోయిస్టు సానుభూతి పరులు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఎస్ఐబి ఫోన్ నెంబర్లను రివ్యూ కమిటీకి ఇచ్చిందని తెలియజేసినట్టుగా సమాచారం. దీనిపై తాను అభ్యంతరం కూడా వ్యక్తం చేసినట్టుగా ఆమె వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ఇక సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు కూడా తన స్టేట్మెంట్లో ఇవే విషయాలు చెప్పినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఫోన్ను సైతం అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తదితరుల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు బిళ్ళ సుధీర్ రెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేశారట. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి వాంగ్మూలం తీసుకున్నారు. మిగతా వారు కూడా సిట్ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వాలంటూ సమాచారం అందించారు. ట్యాపింగ్ బాధితులు అందరి నుంచి వాంగ్మూలాలు తీసుకొని ఆ వివరాలు సుప్రీంకోర్టుకు అందజేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. తద్వారా ప్రభాకర్ రావుకు ప్రస్తుతం ఉన్న మధ్యంతర రక్షణ తొలగిపోయేలా చేసి కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని నిశ్చయించారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరికొన్ని రోజుల్లో సంచలన మలుపులు తిరగడం ఖాయమని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బేసిక్గా ఈ కేసు మీద ఇంత దూకుడు ఎట్లున్నారు అని ఒక అనుమానం రావచ్చు. బేసిక్ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి కుటుంబాన్ని డైరెక్ట్గా అటాక్ చేశారు. సో అది ఆయనకు డైరెక్ట్గా తగిలినట్టున్నది. ఇక మిగతా కేసులు గొర్రెలది, ఇక అది ఇది అంటే ఎక్కడెక్కడ కాంప్రమైజ్ ఈ వ్యవహారం నడుస్తుంది. టానిక్ కేసు కాంప్రమైజ్, గొర్రెల కేసు కాంప్రమైజ్, అన్నీ ఇట్లనే ఉన్నాయి. అన్ని కేసెస్ ఇట్లనే ఉన్నాయి. ఇదెందుకు డైరెక్ట్గా ఇంత దూకుడుగా ముందుకెళ్తుంది అని అంటే మరి ఇది కూడా ఎంతవరకు వెళ్తుందో చెప్పలేం, కానీ ఇప్పటివరకు అయితే దూకుడుగానే వెళ్తున్నది. కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఫోన్ ట్యాపింగ్ ద్వారా. సో కాబట్టి ఆయన పర్సనల్గా కొంత ఆయనకి ఇబ్బంది అనిపించుండొచ్చు, అందుకే ఇంత దూకుడుగా తీసుకెళ్లాలని ఆదేశించుండొచ్చు. ఇప్పుడు ఇట్లనే గొర్రెల స్కామ్ ఎందుకు రాలే, గొర్రెల స్కామ్ విచారణ ఎందుకు ఇంత ఇదిగా జరగాలి? వాడు అవసరమే ఆ లక్ష్మారెడ్డి అంటాడు పోయి కెనడాకి వారిపోయింది, అటే పోయింది అటు నుంచి అటే. ఇప్పుడు ఆ మధ్య ఆర్టీఐలో వాడు చిన్న ఎంప్లాయీ పాపారావు అని వాడు ఏకంగా అమెరికాకి చెక్ చేసిండు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని. ప్రభుత్వం సాధారణంగా పంపించేసింది, మరి ఏం కాంప్రమైజ్ ఎన్ని కోట్లు తీసుకొని పంపించారో తెలియదు. ఇట్లా చాలా ఇప్పుడు టానిక్ కేసు ఉన్నది, సంతోష్ రావు ఎటుపోయిండు, పెద్ద ఎత్తున స్కామ్ కదా టానిక్ అన్నది.
దీని వెనకాల సంతోష్ రావు ఉన్నాడు. మరి ఏమైంది ఈ కేసు? మరి ఈ కేసు ఎందుకు ఇంత ఇంత ఫాస్ట్గా జరుగుతున్నదంటే అట్లనే ఉంటుంది. ఇగో యాక్చువల్గా ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా 2018 నుంచే చేస్తున్నారట. 2018 నుంచే స్టార్ట్ అయింది. రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర, అవసరమైన కొన్ని నెంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారులు, అధికారులు, ఇతర నెంబర్లతో ఫైల్, కొన్ని నెంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించిన రివ్యూ కమిటీ చైర్మన్, సభ్యుల వాంగ్మూలాలతో వెలుగులోకి వివరాలు. కామారెడ్డిలో బీఆర్ఎస్ వార్ రూమ్, అక్కడి నుంచే ట్యాపింగ్. నేడు మళ్ళీ సిట్ ముందుకు ఎంపీ ఈటల. సో ఇట్లా ఈ వ్యవహారం అంతా నడిచింది. మరి ఈ పర్టికులర్ కేసులో ప్రభాకర్ రావు, ఆ పైన ఉన్న కేసీఆర్, మరి వీళ్ళందరినీ ఏ రకంగా ఆధారాలు ముందు పెట్టి ఇరికిస్తారు. ఫస్ట్ అయితే ప్రభాకర్ రావు ఆగస్టు 5వ తేదీ దాకా అరెస్ట్ చేయదని సుప్రీంకోర్టులో ఆయనకు ఒక వెసులుబాటు రక్షణ ఉన్నది. మరి రక్షణ తొలగించడానికి సిట్ ప్రయత్నం చేస్తున్నది. చాలామందిని పిలుస్తున్నారు యాక్చువల్గా. ఇప్పుడు మేము గతంలో రాజు న్యూస్లో వేసినప్పుడు అక్కడ ఒక అవుట్పుట్ ఎడిటర్ ఉండేవాళ్ళు. సో ఆయనకు కూడా నోటీస్, వాంగ్మూలం ఇవ్వండి, మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి పిలిపించారు. అంటే అంత మైన్యూడ్ అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇది చాలా వేల ఫోన్లు ట్యాప్ అయినాయి ఇట్లా. కానీ ఇందులో ఇప్పుడు బీజేపీ కేంద్రం కూడా ఎంటర్ కావాలి ఇందులో. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు రేపు పొద్దున ఇందులో ఎలాంటి చర్యలు లేకపోతే, ఇప్పుడు ఇందులో ఎలాంటి యాక్షన్ లేకపోతే, కేసు ముందుకు పోకపోతే రేపు పొద్దున మళ్ళీ పుసుక్కున మళ్ళీ కేసీఆర్ వచ్చింది అనుకుందాం, వచ్చింది అనుకుందాం, మళ్ళీ ట్యాపింగ్ చేయడానికి గ్యారంటీ ఉంది. ఇదేముందరూ అవుతుందే కేసు, ఇది ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ అట్, ఇది దీనికి పెద్ద ఇదేం లేదు, దీనివల్ల ఏం కాదని మళ్ళీ ట్యాప్ చేస్తాడు. అలవాటైన పానం కదా. లేదు ఈ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు, లేదు ఇంకొకరు చేస్తారు, రేపు ఇంకొకరు వేరే వాళ్ళు వస్తే. అందుకే దేశం ఆలోచించాలి. ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులు నేర్పారేస్తున్నాం అని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు హోంమంత్రి. మరి ఇప్పుడు మావోయిస్టుల సమాచారం ధ్వంసం చేసి అంటారు కదా, మరి దీని మీద యాక్షన్ ఉండదా? ఏమనంటే సిబిఐకి ఇవ్వండి మీరు అని అంటారు. ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావాలంటే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం అన్న ఇనిషియేటివ్ తీసుకొని సిబిఐని ఆహ్వానించాలి. 2, కోర్టుల ద్వారా సిబిఐకి కోర్టు అన్న పురమాయించాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, సిబిఐ ఎందుకు, సిట్ ఉండగాని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేయాలి, ఒక ప్రైవేట్ పిటిషన్ వేయించి కోర్టు ద్వారా సిబిఐకి ఇన్వెస్టిగేషన్ జరిపేలాగా మీరు చేయాలి. చేయొచ్చు, మీ చేతిలో పని అది. మరి ఎందుకు చేస్తలేరు? ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉన్నది, అది పెద్ద కేసు. అది ఆ కేసీఆర్ 2 ఆడియోలు బయటికి తీసుకొచ్చిన, అన్ని ట్యాపింగ్ ఆడియోలు అవన్నీ. మీ బిఎల్ సంతోష్ ఫోన్ ట్యాప్ అయింది, అమిత్ షా ఫోన్ ట్యాప్ అయిందని అన్నారు. ఆ రోజు కేరళకు ఫ్లైట్ పంపించిండు కేసీఆర్ బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయడానికి. మరి ఇది మీకు ఏమి మనసుకే తగులుతలేదా మీకు ఇది?